సో బాలయ్య బాబు గారి వాయిస్ని ఇమిటేట్ చేస్తాను. నా మిమిక్రీలో స్పెషల్ ఏంటంటే సినిమాలో ఎలా ఉంటుంది వాళ్ళ వాయిస్, బయట ఒరిజినల్గా ఎలా ఉంటుంది, ఈ 2 వేరియేషన్స్ నేను చెప్తాను ప్రతి యాక్టర్లో. సో ముందుగా బాలయ్య బాబు గారు సినిమాలో మాట్లాడితే అనర్గళంగా ఎన్ని పేజీల డైలాగ్ అన్నా ఏకధాటిగా చెప్తారు. ఆయన ఎలా ఉంటుంది చూద్దాం. బాలస్వామి, కుల్లస్వామి, రంగస్వామి, గోపాలస్వామి 4 కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఇంత పవర్ఫుల్గా అలాగే అక్కడి నుంచి కొద్దిగా సింహ దగ్గరికి వచ్చేటప్పటికి లెజెండ్ సింహ వచ్చేప్పటికి వాయిస్ కొద్దిగా మారింది, బేస్ అయింది. అప్పుడు బాలకృష్ణ గారు ఎలా మాట్లాడుతున్నారు, అప్పుడు వాయిస్ అయితే ఎలా ఉంది. నువ్వు భయపడితే భయపడిపోయడానికి ఓటర్ని అనుకున్నావే, షూటర్ని కాల్చి పడేస్తా. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్లోనే ఉందిరా బ్లడీ ఫూల్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సో ఇంత అనర్గల. కానీ ఈరోజు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రీడా మీటికి ఆయన పిలిస్తే ఎలా మాట్లాడతారు. బయట చాలా చక్కగా ఆచితూచి తెలుగు పదాలు చక్కగా వేయాలి, ఎందుకంటే తెలుగు మాట్లాడటం వారి ఇంటింటికి మొత్తానికి ఆ వంశం మొత్తానికి అలవాటు. సో మంచి తెలుగు పదాల కోసం మాట్లాడతారు. ఒక్కోసారి అవకాశం ఉన్నప్పుడు టకటక పడతాయి, ఒక్కోసారి గ్యాప్ వస్తుంది, చెప్పలేము. సో ఎలా ఉంటుంది చూద్దాం. బాలకృష్ణ గారు ఒరిజినల్ వాయిస్ ఇది. ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే కొద్ది గొంతు జీరపోయినట్టు ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఎక్కువ స్ట్రైన్ అయితే ఆయన వాయిస్. ఎవడరా అది జరుగు. చాలా సంతోషం. నిజంగా చరిత్ర 26 జిల్లాల నుంచి 26 26 జిల్లాల నుంచి కళాకారులందరూ కళాకారులు వస్తుంది ఏమిటి అంటే మా నాన్నగారి దగ్గర నుంచి అది క్రీడాకారులు. ఏ కారులైతే అందరూ ఆ కారులే. సో ఏదేమైనా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు పేరున నాకు పేర్లు తెలియవు కానీ 26 జిల్లాల వారికి కూడా మన ఆంధ్రప్రదేశ్ గర్వపడే విధంగా మన అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో ఈ అదేమిటది మన ఏపీ రెవెన్యూ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున పైనున్న నాన్నగారి తరపున కిందున్న మా అభిమానులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.